కావాలి అంటే ఐవీఎఫ్ చేసుకోవాలి, ఆపరేషన్లు చేయించుకోవాలి అంటున్న ఈ రోజుల్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తీసుకొస్తున్న డాక్టర్ వైఎస్ బాబు గారు ఉన్నారని చెప్తే చాలామంది నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మీకు ఈ ప్రెగ్నెన్సీ స్టోరీ వింటే నమ్మడం కాదు, అసాధ్యం అనేస్తారు. సుందర్లాల్ గారు, భారతి గారు, వీరిద్దరూ వరంగల్లో ఉన్నారు. భర్త వయసు 38 సంవత్సరాలు, భార్య వయసు 32 సంవత్సరాలు. పెళ్ళయి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళ తర్వాత మన దగ్గర 2 నెలల్లో ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఇది పెద్ద విశేషమేం కాదు. 2 నెలల్లో ప్రెగ్నెన్సీ పొందినందుకు గొప్పగా ఏం లేదు, కానీ ఎలాంటి వాళ్ళు పొందారో చెప్పాలి కదా, అది ముఖ్యం ఇక్కడ. వీళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఏం చేశారయ్యా అంటే, వాళ్ళని ఎంతగా హింస పెట్టారంటే ఎస్ట్రోస్కోపీ చేశారు. పాలిప్ ఉందని చెప్పి ఎస్ట్రోస్కోపీ చేశారు. సిస్ట్ ఉందని చెప్పి లాప్రోస్కోపీ చేశారు. ఫలితాలు ఎప్పుడు 2019లోనే అయిపోయినాయి అన్నీ. అదిగో వచ్చేసింది ప్రెగ్నెన్సీ, ఇదిగో వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ అని ఇవన్నీ చేశారు, కానీ ప్రెగ్నెన్సీ రాలా. ఇప్పుడు 2026, 2019లోనే జరిగినాయి, రాలా. మళ్ళా సిస్టులు వచ్చేసినాయి, పాలిప్లు వచ్చేసి వాళ్ళు తీశారు, మళ్ళీ అవి వచ్చేసి. తర్వాత ఎస్ట్రోస్కోపీలు చేశారు, అయినా ఫలితాలు లేవు. 4 ఐయుఐలు చేశారు, అయినా ప్రెగ్నెన్సీ రాలా. మళ్ళీ ఎస్ట్రోస్కోపీ చేశారు, అయినా ప్రెగ్నెన్సీ రాలా. 2 ఐవీఎఫ్లు చేశారు, అయినా ప్రెగ్నెన్సీ రాలా. డాక్టర్ వైఎస్ బాబు దగ్గర మాత్రం 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ, అది కూడా మందులతో. అవునా కదా? ఎస్ సార్. అసలు నమ్ముతున్నారా మీరు? నమ్మట్లేదు సార్. జీవితంలో ఒక్కసారి కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ చూడలేదు 10 ఏళ్లలో. 4 ఐయుఐలు, 2 లాప్రోస్కోపీలు, 2 ఎస్ట్రోస్కోపీలు, 2 ఐవీఎఫ్లు. ఇంగ్లీష్లో 2 లాప్రోస్కోపీస్, 2 ఎస్ట్రోస్కోపీస్, 4 ఐయుఐస్, 2 ఐవీఎఫ్స్. ఇంకేమున్నాయి టెక్స్ట్ బుక్లో? నా బొంద ఉన్నాయి, నా భుశానం ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ 1కి 2-3 రౌండ్లు వేసుకున్నారు, ఆడుకున్నారు, ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. ఆవిడ శరీరం మీద గుణపాలు దింపినట్టు దింపారు ఇంజెక్షన్లు. మానవులో సూదులేసి గుచ్చారు, తూట్లు పొడిచారు మానాన్ని. ప్రెగ్నెన్సీ అయితే రా, ఒళ్ళు గొల్లైపోయింది, డబ్బులు నిల్లైపోయింది. కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, భగవంతుడికి దగ్గరగా ఉన్నవాడు. ఆవిడ పడుతున్న ఆవేదనని, ఆయన పడుతున్న అవమానాల్ని ఆ భగవంతుడు చూసి కరుణించి, ఆయన నీకు ఈ బాధ లేకోకుండా ప్రెగ్నెన్సీ ఉందరా మార్గం అని చెప్పి యూట్యూబ్లో వీడియో ద్వారా చూపించి, ఎక్కడో వరంగల్లో ఉన్న వీళ్ళని విజయవాడ తీసుకొచ్చి నా దగ్గర టెస్టులు చేయించి కేవలం 2 నెలల్లో, అది కూడా మందులతో ప్రెగ్నెన్సీ ఇప్పించాడంటే ఎవడన్నా నమ్ముతాడండి? వాళ్ళు కూడా నమ్మలేకపోయారు. కానీ మాకు కాల్ చేశారు, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు, ఇది నిజమేనా? మీరు ఇచ్చిన మందులు ఇంకా మిగిలే ఉన్నాయి. 6 నెలల కోర్సు అన్నారు, 2 నెలలకే వచ్చేసింది, నిజమేనా అంటే? యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే బ్లడ్ టెస్ట్, స్కాన్ చేయించుకోమన్నాం. అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్, స్కాన్ చేయించుకుంటే అక్కడ డాక్టర్ గారు చెప్పారు, వెరీ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ, అరుదైన గర్భం నా నాయన, ఎలా వచ్చిందిరా బాబు మీకు అని చెప్పి మేడం కూడా ఆశ్చర్యపోయి, వాళ్ళకి సరే డాక్టర్ గారి దగ్గర వచ్చింది అంటున్నారు కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడడానికి కూడా మందులు తెచ్చుకోండి అని చెప్పి అక్కడికి పంపించారు. వాళ్ళు కూడా తెలుసు, ప్రెగ్నెన్సీ రప్పించడము డాక్టర్ వైఎస్ బాబు వల్ల వస్తుంది. ఆ క్రిముల పద్మవ్యూహంలో ఉన్న బిడ్డని కాపాడటం కూడా క్రిముల పద్మవ్యూహం తెలిసింది ప్రపంచంలో ఒకే ఒక డాక్టరు, మా డాక్టర్ వైఎస్ బాబు గారని. ఆయన కూడా వెంటనే వచ్చారు మందులు తీసుకెళ్ళడానికి. ఒక్కసారి సుందర్లాల్ గారి మాటలు విందాం. వారు పడిన బాధని, వారు పడిన ఆవేదనని వింటే మీలో కూడా ఇంకా చాలామంది ఇలాంటి ఫేజులో ఉన్న వాళ్ళకి ధైర్యం వస్తుంది. భగవంతుడు తలుసుకుంటే నిమిషాల్లో, గంటల్లో, వారాల్లో, నెలల్లోనే ప్రెగ్నెన్సీ ఇవ్వగలడు అని వాళ్ళు నిరూపించారు. మీకు కూడా ధైర్యం కలుగుద్ది, భగవంతుడు ఉన్నాడనే నమ్మకం కలుగుద్ది.
సుందర్లాల్ గారు చెప్పండి సార్, అసలు మీకు ఎలా తెలిసింది నా గురించి? యూట్యూబ్లో చూసి అది తెలుసుకుని వచ్చాము సార్. ఓకే, అక్కడ ఉన్న డాక్టర్లు 10 ఏళ్లలో మీకు ఏమని చెప్పారు? ఏమేమి సమస్యలు ఉందన్నారు? సెప్టమ్ ఉందన్నారు. ఫస్ట్ సెప్టమ్ ఉందన్నారు, దానికి ఒక ఆపరేషన్ చేశారు. 2 times చేశారు సార్. 2 సార్లు చేశారు, ఏమీ ఫలితం లేదు. ప్రెగ్నెన్సీ వచ్చిందా? రాలేదు. పాలిప్పులు ఉన్నాయి అన్నారు, మళ్ళీ దానికి ఆపరేషన్ చేశారు. అదే 2 times చేశారు. 2 times చేశారు, ఏమన్నా ఫలితం ఉందా? లేదు సార్, రాలేదు. లో ఒవేరియన్ రిజర్వ్ అన్నారు. అవును సార్. అండాలు లేవు, ఏఎంహెచ్ తక్కువ ఉంది. ఏఎంహెచ్ వెరీ లో అని చెప్పారు, వెరీ లో. కాబట్టి అండాలు క్వాలిటీ లేవు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదు. ఐవీఎఫ్కి వెళ్ళండి, కుదిరితే డోనార్కి వెళ్ళండి అన్నారు. డోనార్ ఎగ్ తీసుకున్నాం సార్. డోనార్ ఎగ్ తీసుకుని 2 times ట్రై చేశారు. లాస్ట్ టైం డోనార్ ఎగ్తోనే చేసినాం సార్ 25లో. ఫలితం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ ఎవరి ప్రెగ్నెన్సీ? ఆవిడ గర్భసంచిలో ఆవిడ అండముతో తెప్పించాం. 2019లో చెప్పారు అండాలు అయిపోయినాయి అని. 2026లో 7 సంవత్సరాల తర్వాత శనిగాడిని వదిలిచ్చి అండాలు తెప్పించి, శనిగాడిని వదిలిచ్చి. అర్థమయ్యా? అంతే కదా. అవును సార్. అండాలే లేవంటే మరి ఆవిడ అండంతోనే కదా వచ్చింది. అవును సార్. మనం ఏమైనా ఐవీఎఫ్ చేసామా? ఆపరేషన్ చేసామా? పోనీ ఏమన్నా డోనార్ తీసుకున్నామా? ఏముంది మనకి? జస్ట్ మందులు వాడిచ్చా, అండాలన్నీ చక్కగా వచ్చేసినాయి. మరి అండాలే పోయినాయి అన్నారు, లేవన్నారు. ఓవేరియన్ రిజర్వ్ పూర్, ఏఎంహెచ్ వెరీ లో. ఐవీఎఫ్ చేసి పడేశారు. అలాగే ఇంకోటి ఉందండి, ఇంకా అయిపోలేదు. రైట్ ఓవేరియన్ సిస్ట్. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ ఆవిడ ఒంట్లోనే ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో జబ్బులు ఓవేరియన్ సిస్ట్, రైట్ సైడ్ ఓవరీలో ఓవేరియన్ సిస్ట్ ఉందన్నారు. దానికే ఒక ఆపరేషన్ చేసి అది తీసేశారు. కానీ ఎన్ని వచ్చేసినాయి. వాళ్ళు ఏమైతే తీశారన్నారో ఇవన్నీ వాళ్ళ ఒంట్లోనే ఉన్నాయి నా దగ్గర వచ్చేటప్పటికి. అయినా కూడా నేను ప్రెగ్నెన్సీ తెప్పించి ఎలా వచ్చిందిగా. అవును సార్. మరి ఎలా వచ్చింది అంటారు చెప్పండి? ఏముందో మన మ్యాజిక్? మీరు అక్కడ మందులు చూశారు, ఇక్కడ మందులు చూశారు. ఎంత ఖర్చు పెట్టుంటారండి మొత్తం మీద? 10 lakhs అబవ్ అయి ఉంటుంది. 10 lakhs అబవ్ ఖర్చు పెట్టారు. మళ్ళా ఈయన్ని వదిలేశారు అనుకుంటున్నారా? హే, ఆవిడనే కాదు ఈయన్ని కూడా పట్టుకున్నారు. ఫస్ట్ ఒక ఐవీఎఫ్ అయ్యే వరకే ఆవిడే, 2 ఐవీఎఫ్ వచ్చేటప్పుడు ఈయన్ని కూడా పట్టుకుంటారు. యాస్తినో టెరటో జ్యూస్ పెర్మియా అని ఇచ్చారు. అంటే అన్నా వీరికణాలు ఫస్ట్ ఏమో అద్భుతం, అమోఘం, బ్రహ్మాండం, పెళ్ళాందే తప్పు అన్నారు. ఆవిడది అయిపోయింది, ఒక ఐవీఎఫ్ పోయింది కదా. ఏమిటంటే ఈయన మొదలెట్టారు. కణాలు లేవురా, ఉన్నాయన్నారుగా మేడం. ఉన్నాయి కానీ తలలు లేవురా. అదేంటి మేడం? తల్లే కాదు నమ్మ, తోకలు కూడా లేవు. చుట్టూ తోకలు కూడా లేవురా. మరి ఏంటి మేడం? తల తోకలు లేకపోతే కథలు లేవు కదరా. మరి ఏం చేయాలి మేడం? ఐవీఎఫ్కి వెళ్ళాలి రా. చూసారా, ఆయన కూడా పనికిరానాడు కింద కొట్టారు. మరి అక్కడి నుంచి వచ్చింది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు వీర్యకరము బుల్లెట్ లాగా దూసుకుపోయింది. భూమిలో కాదు మొక్కలు, గోడల్లో కూడా మొక్కలు వచ్చేటట్టు తయారైంది కేవలం 2 నెలల్లో. 2 నెలల్లో చూడండి, ఏమన్నీ చెప్పారా, ఎన్ని భయపెట్టారు నిన్ను. నిలువెత్తు మనిషిని కూడా పడుకోబెట్టేశారు ఇంట్లో. నీరసంతో కింద కూలిపోయేటట్టు చేశారు. డిప్రెషన్ కలిగించడంలో పిహెచ్డీలు తీసుకున్నారు. అది చేస్తున్నారు. ఏం చెప్పాలమ్మా, కేవలం 2 నెలల్లో. మరి నాలాంటి వాడు ప్రెగ్నెన్సీలు ఎత్తుంటే మీరేమనుకుంటారు? ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ఎడిట్ చూస్తుంటే ఫేకు, అబద్ధం, నమ్మలేము. ఆ ఐవీఎఫ్ చేస్తేనే నో గ్యారంటీ అంటున్నారు కదా. ఈయన వెళ్తే కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ అంటున్నాడు. ఎట్లా అంటాడు? చూడు ఎంత కామెడీ చేస్తున్నాడో. ఇది డాక్టర్ కాదు, యాక్టరే. అంటే డాక్టర్ గారంటే చాలా డీసెంట్గా స్ట్రైట్గా కూర్చుని తెల్ల బట్టలు వేసుకుని అప్రాన్ వేసుకుని మెల్లో నిగనగలాగా స్టత్ వేసుకుని నోటికి వేలకి మళ్ళీ లిప్స్టిక్ 25,000 పెట్టి లిప్స్టిక్ రాసి వాళ్ళ రూపాయల చీర కట్టి బోర్డర్ బాగుండేది చూసి అన్నీ సర్దుకుని యూట్యూబ్లో కూర్చుని ఐవీఎఫ్ ఉంది, ఆఫర్ ఉంది, ఉమెన్స్ డే స్పెషల్, మరి సంక్రాంతి ఆఫర్ ఉంది, దసరా ఆఫర్ ఉంది, అన్ని ఆఫర్లు అయిపోయి అనుకోవద్దు, వేరే ఆఫర్ ఇస్తాము రండి, 50% స్ట్రైట్ డిస్కౌంట్. సమ్మగా ఉంటుంది అన్నమాట. అబ్బా ఎంత బాగా చెప్పారో. కింద ట్యాగ్లు అని ఉంటుంది, నో గ్యారంటీ, ఆకాశవాణి. అది మిస్ అవ్వరు, అన్నీ చెప్తారు, చివరికి నో గ్యారంటీ. అయినా బాగుంటుంది.
మా అమ్మే, మా బుజ్జే, మా చిట్టే. ఎందుకంటే సందులో ఉంది డాక్టర్ గారు, సందులో గొంతులో ఉంది, నీకు అందుబాటులో ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ వచ్చేసింది, పుల్లయ్య అమ్ముకునే బండిలాగా చెరుకు బండి తోసుకొచ్చేసింది అక్కడికి. నీకు అందుబాటులో ఉంది చెరుకు బండి, వెళ్ళిపోతావు చెరుకుగడ, టింగ్ డింగ్ డింగ్ డింగ్, ఐబిఎఫ్ చెరుకుగడ లోపలేసి రసం పిండేస్తుంది, ఒకటే ఐబిఎఫ్ ఓవర్. నెక్స్ట్ ఏంటి, పండగ వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తుంది, డిస్కౌంట్ ఉంది రాకూడదు, రారో ఆజో ఆజో, లోపలికి వెళ్తే కాజా తినిపిస్తుంది. డిస్కౌంట్ ఐవీఎఫ్ అంటది, ఇంకొక ఐవీఎఫ్ చేస్తారు, మళ్ళా మడతేసి రసం పిండుతారు. అయిపోయా, అది పోయే. ఏమిటి మేడం మళ్ళీ పోయింది అంటే, స్పెషల్ ఐవీఎఫ్ ఉందమ్మా, అల్లం మొక్క నిమ్మకాయ బద్ద పెడతారు, మళ్ళా రసం పిండుతారు, పిప్పి చేసి రోడ్డు మీదకు తోసేస్తారు. ఇదే ఇవన్నీ చెప్తారు, లిస్ట్ వేస్తారు. ఏఎంహెచ్ 0.9, థిక్ ఎండోమెట్రియం, ఈటి తిక్కు, ఎకోజెనిక్ లేజన్, పాలిప్ దేర్, లో ఒవేరియన్ రిజర్వ్, ఎండోమెట్రియల్ పాలిప్, రైట్ ఒవేరియన్ సిస్టు. ఇన్ని చెప్పారు. భర్తకి ఆస్తినో టెరటో జ్యూస్ పెర్మియా, కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. వయసు చూస్తే 38 అయిపోయింది, అండాలు అయిపోయినాయి, అడుగంటి పోయినాయి, ఇలా చెప్తారు. కానీ ఇవన్నిటికీ కారణమైనది ఎవరు, ఇన్ని ప్రాబ్లమ్స్ కలిగిస్తుంది ఎవరు? ఫస్ట్ రెండు ఏ మందులు వాడారు చెప్పండి? క్రిములు. ఆన్సర్ అయిపోయింది, క్రిములు. నేను ఏ పిల్లలు ఇచ్చానండి, నీకు వేరు కానీ మీ ఆవిడకి వేరు కానీ ఇచ్చాను, ఇద్దరికి సేమ్ ఇచ్చాను, సేమ్ పిల్లలు ఇచ్చాను. మీ ఆవిడికి టీకా ఇచ్చినప్పుడు మీకు ఇచ్చానా ఇవ్వలేదా? మీ ఆవిడికి మాత్రం ఇంజక్షన్ ఇచ్చి ఆపానా? ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరికి ఒక ఇంజక్షన్ ఇచ్చాను. వాళ్ళు కొన్ని వందల ఇంజక్షన్లు పొడిపించుకొచ్చారు, నేను ఒక్కటే ఇంజక్షన్ ఇచ్చాను, టీకా. భార్యతో పాటు భర్తకు కూడా పొడిచా, అంతే. 100 ఇంజక్షన్లు భార్యకే పొడిచారు వాళ్ళు, అంతే. నేను భార్యతో పాటు భర్తకు కూడా ఒక ఇంజక్షన్ ఇచ్చా, అంతేనా? వాళ్ళు ఎవరన్నా నీకు ఒక ఇంజక్షన్ ఇచ్చారా ఎప్పుడన్నా? మర్చిపోయి ఇవ్వలేదు అస్సలు. ఎందుకు దొరికింది కావిడ, జేబులో అంత ఇస్తే చాలు, డా 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 డారా డబ్బుల వరకు ఇస్తే చాలు, మిగతా అనవసరం ఆవిడ. ఇక శరీరం పొడుచుకోవడానికి ఆవిడ ఉంది, పొడువు పొట్టల మీద, పొడువు సట్టల మీద, పొడువు మానవులో, పొడువు చేతుల మీద, ఎక్కడ దొరికితే అక్కడ అలా పొడిసి అన్ని ఇంజక్షన్లు ఇచ్చారు. ఒక్క ఇంజక్షన్ ఇచ్చాను నేను వచ్చిన రోజే, ఒక టీకా. దీన్ని వింటే మీరేమంటారు, టీకానా? అదేం టీకా? ఎవరిస్తున్నారు? ఏ డాక్టర్ ఇవ్వట్లేదు, ఏమో వాడేమన్నా తయారు చేసాడేమో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో. ఎస్ బాబు, మ్యాజిక్ ఫార్ములాలో వాడే విధానం మ్యాజిక్, మందులు మ్యాజిక్ కాదు, నేను మ్యాజిక్ కాదు. నాకు 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఒక ముక్కు, పళ్ళు ఉన్నాయి, డాక్టర్ గారికి ఉన్నట్టే. కానీ వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, నా దగ్గర ఎంపతి ఉంది. ఈయన మా ఇంట్లో మా బావగారిలా భావించాను, ఆ వచ్చిన అమ్మాయిని నా సిస్టర్ లాగా భావించాను. నా సొంత చెల్లి వస్తే నేను అలా పొడుస్తానండి ఇంజక్షన్లతో, పొట్ల మీద, సట్ల మీద, మానాల్లో సూదులేసి గుచ్చడానికి ప్రయత్నిస్తానండి. ఎడ్డొక్కి వస్తే ఏం చేస్తానండి, డైరెక్ట్ ఒక రంపం పట్టుకుని తల కోసేయడమేనా? ముందు ఒక ఆయింట్మెంట్ ఇస్తాను, ఆయింట్మెంట్కి తగ్గకపోతే ఒక ట్యాబ్లెట్ వేస్తాను, ట్యాబ్లెట్ కూడా పని అవ్వకపోతే ఒక ఇంజక్షన్ చేస్తాను, ఇంజక్షన్ కూడా పని అవ్వకపోతే అప్పుడు తలలు కోసే పని, అప్పుడు కంతులు ఏమైనా ఉన్నాయని తలలు కోసి. కానీ ఫస్టే కోసేసారు కదండి. ఎంత నరకం చూపించుంటారు పాపం మా అమ్మాయి, నరకమే కదా పాపం. నువ్వు కూడా ఏం చేస్తావు, భార్యను చూసి బాధపడతాం తప్ప చేయగలిగింది ఏమి లేదు. ఇద్దరు కలిసి బిడ్డ కావాలని ఎంత నరకాన్ని అనుభవించి ఉంటారు, ఎన్ని అవమానాలను భరించుంటారు. స్నేహితులు, బంధువులు ఎంత బాధ పెట్టుంటారు మిమ్మల్ని. రీజన్ ఏంటిదో తెలియదు సార్, ఈ పిల్లలు లేకపోవడం అనేది ఒక్కటి తప్ప ఇంకేం కనబడదు సార్, ఏమి లేదు. పబ్లిక్ అది పోనీ పిల్లలు తెచ్చుకోవద్దని మీరు ఇద్దరు ఏమైనా కంకణం కట్టుకుని కూర్చున్నారా, పిల్లలు వద్దా అని కూర్చున్నారా? కావాలనే మీరు ఉన్నారు, కానీ అవి రావటం లేదు. ఎందుకు రావటం లేదో తెలియదు. ఎంత ప్రయత్నాలు చేశారండి, అన్ని ప్రయత్నాలు చేశారు పాపం, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఏమో లోపం చేశారు, అయినా కూడా రాలేదు. మరి మనుషులు మాత్రం నానా రకాల హింస పెడతారు. ఫంక్షన్కి వెళ్ళాలంటే భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరికన్నా మనిషికి కనపడాలన్నా భయమేస్తుంది, బయటికి వెళ్ళాలన్నా భయమేస్తుంది. ఎవడు ఏ మాట అంటాడు, నిన్ను అనకపోవచ్చు, ఇండైరెక్ట్గా అంటారు, డైలాగులు వేస్తూ ఉంటారు. ఏదన్నా జరిగిందంటూ
ఇన్ని రకాలుగా ఆపరేషన్లు చేశారు, ఐవీఎఫ్లు చేశారు, హిస్ట్రోస్కోపీలు, ల్యాప్రోస్కోపీలు, ఐయువైలు ఇన్ని చేసినా రాంది ఇక్కడ వస్తుందా? ఏదో డాక్టర్ గారు ధైర్యం చెప్తున్నారు కానీ నిజంగా వస్తుందా అనే భయంతోనే ఉన్నాడు. కానీ ఫస్ట్ స్టెప్ అంతే, క్రిములకి టాబ్లెట్లు కూడా కొరియర్ పెట్టించుకున్నారా? కొరియర్ అంతే. ఆ రోజు వచ్చారు, ఎప్పుడు 9/1/2026 వచ్చారు, సంక్రాంతి ముందు జనవరి. టాబ్లెట్లు కొరియర్లు పెట్టించేసుకున్నారు, టెస్టులు చేయించుకున్నారు, వెళ్ళిపోయారు, టాబ్లెట్లు కొరియర్ పెట్టించుకున్నారు. మందులు వాడే విధానం మా టెలికలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మందులు వాడుకుంటా కూర్చున్నారు. మనం చెప్పాం భార్యాభర్తలు అనురాగంగా ఉండాలి, ఒకరికొకరు తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, కొత్త కొత్త బూతులు కనిపెట్టకూడదు, లంబు జంబుల్లాగా ఉండాలన్నాం. అంతే. భర్త భార్య చుట్టూ వైఫై లాగా తిరగాలన్నాం. వైఫై అన్న ఫోన్లో కాదు తిరిగేది, భార్య చుట్టూ వైఫై లాగా నువ్వు తిరగాలయ్యా అన్నాం. అయిపోయింది పని. చూసారా ఎంత మంచి మాట చెప్పాను నేను? అవును సార్. వైఫై లాగా తిరగాలన్నాను వైఫ్ చుట్టూ, పని అయిందా? అవును సార్.